కలవాల్సిందే. ఇప్పుడు ఆ 29 గ్రామాల్లోకి వెళ్ళి ఒక తోళ్ళ పరిశ్రమ, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ అక్కడ పెడతారా? పెట్టి ఏం చేస్తారండి? ఎక్కడొచ్చి ఉంటారు? ఇప్పుడు మన పెద్దలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, లేదా అమెరికాలో పనిచేస్తున్నారు, విదేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మెట్రో స్టైల్ ఆఫ్ లైఫ్, అంతే కదా. ఆయా నగరపు నాగరికతని ఆస్వాదిస్తున్నారు కాబట్టి. ఇక్కడ అట్లా సాధ్యమవుతుందా ఇప్పుడు? అక్కడ 29 గ్రామాల్లో అయితే విజయవాడ గుంటూరుకి ఆ ఛాన్స్ ఉంది. ఇప్పటికే నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడ గుంటూరు యూత్. వైజాగ్తో పోల్చుకుంటే కాదు, ఇప్పటికి కూడా వైజాగ్లో ఒక 20-30% ఉంది. మనం చెయ్యొచ్చు. చంద్రబాబు గారు ఇదివరకు ఎఫర్ట్ పెట్టారు కదా, దాని పేరే నైట్ బజార్లు అవి పెట్టి అట్లాగే పెట్టండి, ఇంకా డెవలప్ చేయండి. కానీ డెవలప్మెంట్ని తీసుకెళ్ళి 29 గ్రామాలు అంటే నువ్వు బిల్డింగులు కడతావు, బిల్డింగులో ఉద్యోగాలు చేయడానికి వస్తారు. వాట్ నెక్స్ట్? ఏం గ్రోత్ అవుతుంది అప్పుడు? కాలేజీలు పెట్టావు, ఎస్, బెజవాడలో కాలేజీలు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి? లయోలా కాలేజీ, సిద్ధార్థ కాలేజీ, ఎన్ని ఉన్నాయి బెజవాడలో. అసలు విద్యల వాడ విజయవాడ అంటే. గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ ఎప్పటి నుంచినో. మరి హైదరాబాద్తో బీట్ అవ్వలేదే? హైదరాబాద్తో దాటేసి ఉన్నాయా ఇవన్నీ కూడా? కాబట్టి ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు వీళ్ళు. విజయవాడ గుంటూరుతో కూడినటువంటి నగరాన్ని ప్రకటించి